9 న్యూస్ అమలాపురం రవణం వీధి శివాలయం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం 24వ లక్ష రుద్రాక్ష పూజ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు పూర్ణ కుంభంతో ఆలయ కమిటీ చైర్మన్ మాచిరాజ్ రావుకుమార్ స్వాగతం పలికారు। అనంతరం మంత్రి లక్ష రుద్రాక్ష పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు। అనంతరం నూతనంగా 40 లక్షలతో నిర్మించే రాజగోపురానికి మంత్రి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ ఆలయంతో చిన్ననాటి నుంచి తనకు తన కుటుంబానికి అనుబంధం ఉందని, ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా తమ కుటుంబ సభ్యులతో పాల్గొనేవాడినని, ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం తనకు ఆనందంగా ఉందన్నారు। ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు। మంత్రికి సాలువా కప్పి రుద్రాక్షమాల వేసి చిత్రపటం ఇచ్చి సత్కరించారు। నిర్మోహమాతంగా చెప్తారు ఆయన। అలాగే ఈ యొక్క ఆలయానికి సుమారు 3 సంవత్సరాల పాటు నేను రావడం వెళ్ళటం, మరి ఆయన ఏ చిన్న తప్పిదం జరిగినా సరే వెంటనే దాన్ని అరికెట్టి వెంటనే అది ఇలా జరుగుతుందని మనకు తెలియగానే ఆయన ముందే స్పందిస్తూ ఉంటారు। మరి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది। ఆయనతో పాటు వివిధ భక్తులు సహకారంతో ఇది అందరి గుడి కింద ఉండాలని ఆయన తాపత్రయం। అదేవిధంగా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది। ఇక్కడ ఈ చెరువు వల్ల కానీ ఈ గుర్రపటెక్క వల్ల కానీ అనేక ఇబ్బందులు। అదేవిధంగా ఆ భగవంతుడు పంపినట్టు ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఇక్కడికి రావటం, పూర్తిగా వెలుగులతో నింపటం, అన్నీ చుట్టుపక్కల ఆ చెరువు అభివృద్ధి చెందడం, మొత్తం ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం పూజలు చేసుకునే విధంగా ఇక్కడ ఉంది। అప్పుడు ఉండేది ఎంత బయట ఎలా ఉన్నా సరే గుడిలోకి వచ్చేటప్పుడు మాత్రం ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పుడు పాడు చేయలేదు ఆయన।